Hello everyone, welcome to the new session. So, ఈ పర్టికులర్ సెషన్లో మీకు నేను ఇన్ఫార్మ్ చేస్తున్నటువంటి ఒక న్యూ అనౌన్స్మెంట్ ఏంటంటే ఎస్పెషల్లీ దోస్ ఆర్ రైటింగ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ గ్రేడ్ 2 కెమిస్ట్ అనలిస్ట్ ఈ పర్టికులర్ ఎగ్జామినేషన్కి న్యూగా వచ్చినటువంటి అనౌన్స్మెంట్ ఏంటంటే 10 years రిలాక్సేషన్ ఇచ్చారమ్మా, ఏజ్ రిలాక్సేషన్. సో ఎవరైతే ఎగ్జామినేషన్స్కి వెయిట్ చేస్తున్నారో ఓకే, సో వాళ్ళకి ఒక హ్యాపీయెస్ట్ న్యూస్ ఇది. సో మీరు ప్రిపరేషన్ కావడానికి కూడా చాలా కన్వీనియంట్గా ఉంటుంది. అండ్ అబౌట్ ప్రిపరేషన్, మీరు ఎలా ప్రిపేర్ కావాలి ఇది మేము రెగ్యులర్గా మీకు చెప్తూనే ఉన్నామమ్మా. ఎగ్జామినేషన్స్కి ఫస్ట్ మీరు ఏంటంటే డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఇంకా ఇవ్వలేదు. పైగా ఏంటంటే కొన్ని అనివార్య కారణాల వల్ల కొంతమందికి ఏజ్ రిలాక్సేషన్స్ కానీ కొన్ని స్పెషల్ ఎలిజిబిలిటీస్ కానీ వాళ్ళు రెగ్యులర్గా చేస్తూ ఉన్నారు. సో దానికి వాళ్ళు ఏంటంటే ఆ కమిటీ కొంచెం టైం తీసుకుంటుంది. మీకు తప్పకుండా ఎగ్జామినేషన్ అనేది పోస్ట్పోన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మోస్ట్లీ వాళ్ళు జూలైలో కండక్ట్ చేయరమ్మా. ఓకే, సో దే విల్ ప్లాన్ మేబీ ఆగస్ట్ కానీ సెప్టెంబర్లో కానీ మేబీ కండక్ట్ చేసే అవకాశం ఉంది. ఇది మా ఒక అంచనా మాత్రమే, అది కన్ఫర్మేషన్ ఏం లేదు. ఎందుకంటే ఇక్కడ జరుగుతున్నటువంటి సిచ్యువేషన్స్ బట్టి మేము ఒక చిన్న గెస్ మాత్రమే. ఒకటి ఫస్ట్ ఏజ్ రిలాక్సేషన్, ఇంకొకటి ఏంటంటే బీ ఫార్మసీ వాళ్ళు ఎలిజిబిలిటీ కూడా ఉంది దీంట్లో. కాబట్టి మీరు వన్స్ ఒకసారి క్లారిటీ తీసుకొని అడ్మిషన్స్ తీసేసుకోండి. ఓకే, అండ్ ప్రిపరేషన్కి వస్తే మీరు కంప్లీట్గా బిలీవ్ చేయాల్సింది ఏంటంటే అబౌట్ యువర్ కాన్సెప్ట్స్ అండ్ అబౌట్ యువర్ ఫ్యాకల్టీ. మీరు కాన్సెప్ట్స్ని క్లారిటీగా కాంపిటేటివ్గా క్లియర్గా చదివితే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంపిటీషన్ గురించి మర్చిపోండి. ఫస్ట్ బిలీవ్ ఆన్ యువర్ స్ట్రెంగ్త్. మీ స్ట్రెంగ్త్ని మీరు బాగా బిలీవ్ చేయండి. మీరు చదివిన టాపిక్స్ని బాగా రెక్టిఫై చేసుకోండి, అందులో ఉండేటువంటి డౌట్స్ బాగా క్లారిఫై చేసుకోండి. ఓకే, అంతేగాని కాంపిటీషన్ పెరిగిపోయింది, ఓకే మనకు ర్యాంక్ వస్తుందా అనేటువంటి ఆలోచన మాత్రమే మైండ్లో ఎట్టి పరిస్థితిలో రానివ్వకండి. యు ఆర్ రైటింగ్ యువర్ ఎగ్జామినేషన్, యూ ఫోకస్ ఆన్ యువర్ ఎగ్జామినేషన్ ఓన్లీ, ఫర్గెట్ అబౌట్ రిజల్ట్ గురించి మీరు ఎట్టి పరిస్థితుల్లో ఆలోచించకండి. ఎంతమంది అప్లై చేశారు, 20 పోస్టులకి ఎంత కాంపిటీషన్ ఉంది. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఒకవేళ మీ మైండ్ కంప్లీట్గా కాంపిటేటివ్ మైండ్ అవుతే అవన్నీ కూడా ఛాలెంజింగ్ స్వీకరిస్తాయి. దెన్ యూ కెన్ ప్రిపేర్ అకార్డింగ్ టు దట్. కానీ కొంతమంది ఏంటంటే సో దాని ఎఫెక్ట్ అనేది వాళ్ళ స్టడీస్ పైన పడుతుంది. అలాంటి వాళ్ళు ఏంటంటే మీరు కాంపిటీషన్ గురించి పట్టించుకోకండి. డిపెండ్స్ ఓన్లీ ఆన్ యువర్ సబ్జెక్ట్. మీరే ఫస్ట్ ర్యాంకర్ అనుకొని ఎగ్జామ్కి ప్రిపేర్ కండి. 100% మీరే ఫస్ట్ ర్యాంకర్. యు ఆర్ గోయింగ్ టు అచీవ్ ది ఆల్ మార్క్స్ ఇఫ్ యూ లిసన్ ది క్లాసెస్ క్లియర్లీ. మా క్లాసెస్ కానీ మీరు పర్ఫెక్ట్గా వింటే, ఇప్పుడు ఆల్రెడీ ఒక చాప్టర్ మేము కంప్లీట్ చేసాం ఆర్గానిక్లో, వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ చాప్టర్ హార్ట్ ఆఫ్ ఆర్గానిక్ కెమిస్ట్రీ మొత్తం కూడా కంప్లీట్ చేసేసాను. నామన్క్లేచర్ కూడా అయిపోగొట్టేశాను. అండ్ ఓన్లీ థింగ్ ఇండివిజువల్ చాప్టర్స్ ఉన్నాయి. ఇది కూడా ఒక బిగ్గెస్ట్ చాప్టర్. టుడే వీఆర్ డిస్కసింగ్ దట్ వన్. ఈ చాప్టర్స్ మీరు పరిగణనలోకి తీసుకుంటే ఇవి మీకు ఎక్కువ మార్కుల్ని స్కోర్ చేసే అవకాశాలు ఉంటాయి ఆర్గానిక్లో. ఇట్ సేమ్ వే మీకేంటంటే మిగతా చిన్న చిన్న చాప్టర్స్ పైన మీకు గ్రిప్ చాలా ఈజీగా పెరుగుతుంది. అంటే మీరు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చినా సరే దాంట్లో ఉండేటువంటి మేజర్ ఏరియాని మనం ఈజీగా గుర్తుపెట్టేసి ఆప్షన్స్ ఈజీగా సెలెక్ట్ చేసుకోవచ్చు. నా చిన్న అడ్వైస్ ఏంటంటే మీరు ఏ ఒక్క టాపిక్ని కూడా వదలకండి. ఒక్క మార్కు చాలు మీకు జాబ్ రిలేటెడ్ క్వశ్చన్స్కి రావడానికి, మిస్ కావడానికి. ఓకే, అంటే ఒక్క మార్క్ తోటి మీకు జాబ్ వచ్చే అవకాశం ఉంది, ఎట్ ద సేమ్ వే లూజ్ అయ్యే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఏంటంటే ప్రతి పాయింట్ కూడా క్లియర్గా, క్లారిటీగా, కాన్ఫిడెంట్గా మీరు చదువుకొని అప్లై చేయగలిగితే దెన్ యూ విల్ గెట్ గుడ్ మార్క్స్ ఇన్ ఎగ్జామినేషన్ అండ్ యూ బికమ్ ఏ one of the grade 2 person. Okay, so thanks for your supporting. So continuously even we also launch examination, also started a new examination pattern. Test series కూడా స్టార్ట్ చేసాం. ఈవెన్ మీ టెస్ట్ సిరీస్ బాగా రాయగలిగినా మీ స్టాండర్డ్స్ ఎంతవరకు ఇంప్రూవ్ అయిందో మీరు ఈజీగా చెక్ చేసుకోవచ్చు. ఓకే, సో లెట్స్ స్టార్ట్ విత్ అవర్ న్యూ చాప్టర్, దట్ ఈస్ chemistry of aliphatic compounds. This is your second chapter in organic chemistry. Okay, so chemistry of aliphatic compounds. సో ఇది మొత్తం కూడా మనము హైడ్రోకార్బన్స్ గురించి అవుతాము ఇందులో. అంటే ఆల్కేన్స్ కానీ ఆల్కిన్స్, ఆల్కైన్స్, హైడ్రోకార్బన్స్, ఆల్కైన్స్ అండ్ ఈవెన్ conjugate carbonyl compounds, simple carbonyl compounds, acids, esters and the derivatives, everything will be learned in chemistry of aliphatic. Mostly ఇక్కడ aromatic ఇవ్వరు. aromatic అనేది ఇంకొక చాప్టర్ మీకు. ఓకే, సో aromatic సపరేట్ చాప్టర్ ఉందమ్మా. సో నౌ దిస్ ఈజ్ ఏ aliphatic ఓన్లీ. aliphatic compounds will be completely given in this chapter. ఇందులో aliphatic compounds మాత్రమే మనం చదువుతాం. ఓకే, సో దీనికి ఫస్ట్ మనం ఏంటంటే ఒక క్లాసిఫికేషన్ ఇచ్చేద్దాం. ఆ క్లాసిఫికేషన్ ద్వారా మనకు ఎలాంటి మాలిక్యూల్స్ మనం చదువుతామో మనకు ఒక క్లారిటీ ఉంటుంది. ఫస్ట్
ఒక హైడ్రోకార్బన్ని రెండు విధాలుగా క్లాసిఫై చేశారు. ఫస్ట్ ఏంటంటే ఓపెన్ చైన్ హైడ్రోకార్బన్. ఫస్ట్ వన్ దట్ ఈస్ ఓపెన్ చైన్ హైడ్రోకార్బన్. అండ్ వన్ మోర్, ఇంకొకటి ఏంటంటే దిస్ ఈజ్ సైక్లిక్ చైన్ అదర్వైజ్ రింగ్ హైడ్రోకార్బన్. ఇది ఒక రింగ్ హైడ్రోకార్బన్. ఓపెన్ చైన్ హైడ్రోకార్బన్ అంటే కంప్లీట్లీ ఆలిఫాటిక్. దీన్ని మనం ఆలిఫాటిక్ హైడ్రోకార్బన్ అని కూడా అంటాం. ఆలిఫాటిక్ హైడ్రోకార్బన్, అక్కడ మీకు ఆలిఫాటిక్ హైడ్రోకార్బన్ అని మెన్షన్ చేయలేదు, ఎందుకంటే ఇక్కడ ఓన్లీ హైడ్రోకార్బనే కాకుండా వాటి డెరివేటివ్స్ గురించి కూడా మనం చదువుతాం. ఓకే, సో ఈ ఓపెన్ చైన్ హైడ్రోకార్బన్స్ మళ్ళీ రెండు విధాలుగా క్లాసిఫై చేశారు. ఓకే, ఒకటి ఏంటంటే సాచురేటెడ్ హైడ్రోకార్బన్, ఇంకొకటి ఏంటి అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్. సో సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్లో మనకు బాగా తెలిసిన మాలిక్యూల్ ఏంటి? ఆల్కేన్, కార్బన్ కార్బన్ సింగిల్ బాండ్. అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్లో మనకు తెలిసినటువంటి మాలిక్యూల్ ఏంటి? ఆల్కీన్, ఇంకొకటి ఏంటి? ఆల్కైన్. ఆల్కేన్ అంటే కార్బన్ కార్బన్ సింగిల్ బాండ్ అమ్మ, ఆల్కేన్ అంటే కార్బన్ కార్బన్ డబుల్ బాండ్, ఆల్కైన్ అంటే కార్బన్ కార్బన్ ట్రిపుల్ బాండ్. సో 3 మేజర్ కాంబినేషన్స్ విల్ బి దేర్. సాచురేటెడ్ హైడ్రోకార్బన్, అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్, అన్సాచురేషన్లో డబుల్ బాండ్ ట్రిపుల్ బాండ్ ఉంటుంది. ఇవన్నీ కూడా ఏంటి? ఆలిఫాటిక్ హైడ్రోకార్బన్స్. నెక్స్ట్ సైక్లిక్ చైన్ హైడ్రోకార్బన్స్. ఇవేంటంటే రెండు విధాలుగా ఉంటాయి. ఓకే, సో ఇదేంటి? ఆలిసైక్లిక్ హైడ్రోకార్బన్. ఓకే, ఆలిసైక్లిక్ హైడ్రోకార్బన్. దెన్ యూ మే గెట్ వన్ మోర్ క్లాసిఫికేషన్, aromatic హైడ్రోకార్బన్. ఆలిసైక్లిక్, ఇదేంటి? అసైక్లిక్ కూడా అంటారు దీన్ని ఆలిఫాటిక్ లేదా అసైక్లిక్. ఇక్కడేంటి? ఆలిసైక్లిక్ హైడ్రోకార్బన్. ఆలిసైక్లిక్ హైడ్రోకార్బన్లో ఇది కూడా సైక్లిక్ హైడ్రోకార్బన్ అమ్మ. ఇవేంటి? మళ్ళీ 2 టైప్స్ ఉంటాయి. ఓకే, సో హియర్ సాచురేటెడ్ సైక్లిక్, అన్సాచురేటెడ్ ఆలిసైక్లిక్. ఓకే, సో సాచురేటెడ్ ఆలిసైక్లిక్, అన్సాచురేటెడ్ ఆలిసైక్లిక్, 2 క్లాసిఫికేషన్స్ ఉంటాయి. సో సాచురేటెడ్ ఆలిసైక్లిక్ అంటే ఇక్కడ మనము 3 మెంబర్డ్ లేదా 4 మెంబర్డ్ 5 మెంబర్డ్ రింగ్, సాచురేట్ 6 మెంబర్డ్, అన్ని సైక్లో ఆల్కేన్స్ గురించి అవుతాం. సైక్లో ఆల్కేన్స్ మాత్రమే. సైక్లో ఆల్కేన్స్ అంటే ఏంటి? ఒక 6 మెంబర్డ్ కానీ 5 మెంబర్డ్ కానీ తీసుకొని అందులో ఓన్లీ సింగిల్ బాండ్స్ రాస్తే సాచురేటెడ్ ఆలిసైక్లిక్ అంటారు. ఓకే, దెన్ అన్సాచురేటెడ్ ఆలిసైక్లిక్లో మనం ఒక రింగ్ తీసుకొని అందులో డబుల్ బాండ్ ఇన్సర్ట్ చేస్తాం. ఇట్ మే బి 4 మెంబర్డ్ రింగ్, 5 మెంబర్డ్ రింగ్ ఆర్ 6 మెంబర్డ్ రింగ్, ఎనీ రింగ్ యూ కెన్ టేక్ ఎనీ వన్. అందులో ఒక డబుల్ బాండ్ కానీ ట్రిపుల్ బాండ్ కానీ మనం ఇన్సర్ట్ చేస్తే అన్సాచురేటెడ్ ఆలిసైక్లిక్ అంటాం. అరోమేటిక్ హైడ్రోకార్బన్స్ అంటే ఏంటి? దెన్ వీ కెన్ టేక్ ఏ మాలిక్యూల్ హ్యావింగ్ ఏ బెన్జిన్ కానీ నాప్థలిన్ కానీ, దెన్ ఈవెన్ ఐ కెన్ టేక్ యాంథ్రసిన్. బెన్జిన్, నాప్థలిన్, యాంథ్రసిన్. సో ఇవన్నీ కూడా ఏంటి? అరోమేటిక్ హైడ్రోకార్బన్. సో దిస్ ఈస్ క్లాసిఫికేషన్ ఆఫ్ హైడ్రోకార్బన్స్. ఎందుకంటే మీకు ఫస్ట్ హైడ్రోకార్బన్స్ తెలిస్తే వాటి డెరివేటివ్స్ గురించి ఈజీగా మీకు అర్థమవుతుంది. ఓపెన్ చైన్ అంటే ఏంటంటే ఓన్లీ స్కెలిటన్ విచ్ హ్యావింగ్ కార్బన్ హైడ్రోజన్ వితౌట్ రింగ్. ఇందులో రింగ్స్ ఉండవు అన్నమాట. ఇవేంటంటే ఇందులో రింగ్స్ ఉంటాయి. మరి ఇంకోటి ఏంటంటే ఇందులో నేను ఓన్లీ హైడ్రోకార్బన్స్ మాత్రమే ఇచ్చాను, హెట్రో కాంపౌండ్స్ ఇవ్వలేదు. హెట్రో కాంపౌండ్స్ నథింగ్ బట్ ఈ రింగ్లో మళ్ళీ ఒక హెట్రో ఐటమ్ ఉంటుంది. పిరోల్ కానీ ఫ్యూరాన్, థయోఫిన్ అవన్నీ కూడా ఏంటంటే హెట్రోసైక్లిక్ కాంపౌండ్స్. ఓన్లీ హైడ్రోకార్బన్సే. అంటే మీరు తీసుకునేటువంటి ఎగ్జాంపుల్స్లో కార్బన్ హైడ్రోజన్ మాత్రమే ఉంటుంది. Yes. After completion of classifications of hydrocarbons, next initially few concepts are given clearly in your chemistry of aliphatic compounds. ఇందులో few concepts సెలెక్టివ్గా ఇచ్చారమ్మా. ఎస్పెషల్లీ ఆల్కేన్స్ ఇచ్చారు స్టార్టింగ్. దీనికంటే ముందు మీరు చూడండి నామన్క్లేచర్ ఇచ్చారు, అది నేను సపరేట్గా ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. తర్వాత ఆల్కేన్స్, వాటి ప్రిపరేషన్స్ అండ్ కెమికల్ రియాక్షన్స్, ఆల్కేన్స్, సైక్లో ఆల్కేన్స్, లైక్ దట్ దే గివెన్. సో ఫస్ట్ ఐ వుడ్ లైక్ టు స్టార్ట్ ఆల్కేన్. కీప్ హెడింగ్ ఆల్కేన్. ఫస్ట్ మనం ఆల్కేన్ గురించి చదువుతున్నాం. ఆల్కేన్స్ అంటే కార్బన్ కార్బన్ సింగిల్ బాండ్ ఉంటుంది.
ఓకే, ఫస్ట్ చాప్టర్, దట్ ఈస్ ఆల్కేన్. సో ఆల్కేన్స్ అంటే ఏంటి? ఆల్కేన్స్ ఆర్ సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్. సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ హ్యావింగ్ జనరల్ ఫార్ములా. వాట్ ఇస్ జనరల్ ఫార్ములా? saturated hydrocarbons having general formula CnH2n plus 2. CnH2n plus 2. ఇక్కడ n is equal to నెంబర్ ఆఫ్ కార్బన్స్ తీసుకోండి. సో నెంబర్ ఆఫ్ కార్బన్స్ తీసుకుంటే ఒక హైడ్రోజన్ మీరు సబ్స్టిట్యూట్ చేశారు అనుకోండి, CH4 అవుతుంది. ఇంకొకటి మీరు సబ్స్టిట్యూట్ చేస్తే C2H6, తర్వాత C3H8, దెన్ C4H10 ఎక్సెట్రా ఇలా వెళ్తూ ఉంటుంది. దీన్ని మనం హోమోలోగస్ సిరీస్ అంటాం. సో ఒక మాలిక్యూల్కి సేమ్ జనరల్ ఫార్ములా ఉండి CH2 యూనిట్ డిఫర్గా ఉంటే వాటిని మనం హోమోలోగస్ సిరీస్ అంటాం. ఇప్పుడు చూడండి, ఇవన్నిటికీ కామన్ జనరల్ ఫార్ములా ఇదే. ఈ కామన్ జనరల్ ఫార్ములాలో ఒక ఫ్రాగ్మెంట్ నుంచి ఇంకో ఫ్రాగ్మెంట్కి CH2 యూనిట్ అనేది డిఫర్గా ఉంది. సో ఏవైతే మాలిక్యూల్స్కి జనరల్ ఫార్ములా సేమ్ ఉండి వాటి మధ్యలో ఒక చిన్న ఫ్రాగ్మెంట్ CH2 అనేటువంటి ఫ్రాగ్మెంట్ డిఫర్గా ఉంటుందో, దెన్ దట్ ఫ్రాగ్మెంట్ ఈస్ సెడ్ టు బి ఏ హోమోలోగస్ సిరీస్. సో జనరల్ ఫార్ములా ఫర్ ఆల్కేన్ ఈస్ CnH2n plus 2. వీటిని మనం సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ అంటాం. సాచురేటెడ్ అంటే ఏంటి? కంప్లీట్లీ సాటిస్ఫైడ్ స్కెలిటన్స్. ఓకే, సో ఆల్కేన్స్ ఆర్ generally it is completely saturated, that is less reactive. These compounds are stable. ఇవి చాలా స్టేబుల్గా ఉంటాయమ్మా. అండ్ సి లెస్ రియాక్టివ్, సో వెరీ లెస్ ఎఫెక్టివ్లీ ఇన్వాల్వ్ ఇన్ కెమికల్ రియాక్షన్స్. వెరీ లెస్ కెమికల్ రియాక్షన్స్ ఆర్ ఎక్స్పెక్టెడ్. వీటికి కెమికల్ రియాక్షన్స్ చాలా తక్కువ ఉంటాయి. ఎందుకు? ఇవి ఆల్రెడీ స్టేబుల్గా ఉంటాయి కాబట్టి. అందుకే వీటిని మనం సాచురేటెడ్ అంటాం. సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్. సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ అంటే ఏవైతే కాంపౌండ్స్ చాలా సాటిస్ఫైడ్గా ఉంటాయో వాటిని సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ అంటారు. వీటి రియాక్టివిటీ చాలా తక్కువ ఉంటుందమ్మా. ఇవి చాలా స్టేబుల్గా ఉంటాయి, అందుకే కెమికల్ రియాక్షన్స్ వీటికి చాలా తక్కువగా ఉంటాయి. సో ఆల్కేన్స్ని మనము పారాఫిన్స్ అంటాం. పారాఫిన్స్ అంటే అర్థం ఏంటి? లిటిల్ అఫినిటీ. లిటిల్ అఫినిటీ. అఫినిటీ చాలా తక్కువ ఉంటుంది. లెస్ అఫినిటీ, లెస్ రియాక్టివిటీ. అఫినిటీ ఆఫ్ హైడ్రోకార్బన్స్ ఆర్ వెరీ లెస్, దట్ ఈస్ కాల్డ్ పారాఫిన్. పారాఫిన్స్ని మనం ఏమంటామమ్మా? ఆల్కేన్స్ అదర్ నేమ్ ఈస్ కాల్డ్ పారాఫిన్. పారాఫిన్ అంటే హ్యావింగ్ లిటిల్ అఫినిటీ. వీటిని మనం జనరల్గా వ్యాక్స్లో ఉపయోగిస్తాం, ఇన్ మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ వ్యాక్స్. ఓకే, సో వ్యాక్స్ ఇస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఆల్కేన్. వ్యాక్స్ ఇస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఆల్కేన్. అండ్ ఎస్పెషల్లీ కార్బన్ మధ్యలో ఉండేటువంటి సింగిల్ బాండ్ లెంత్ ఏంటి? 1.54 యాంగ్స్ట్రమ్స్. అండ్ ఇయర్ కార్బన్ హైడ్రోజన్ మధ్యలో ఉండేటువంటి యాంగిల్ ఏంటమ్మా? 1.09 యాంగ్స్ట్రమ్స్. ఓకే, సో యాంగిల్ తీసుకుంటే 109 degrees 28 minutes వస్తుంది. హైడ్రోకార్బన్ యొక్క యాంగిల్ కంప్లీట్ సాచురేట్గా మీరు తీసుకుంటే యాంగిల్ విల్ బి 109 degree 28 minutes. ఇది ఒక ఆల్కేన్. ఈ కార్బన్ మధ్యలో ఉండేటువంటి యాంగిల్ ఎంతమ్మా? 109 degree 28 minutes. దట్ ఈస్ ది ఆన్సర్. ఇట్స్ ఇంట్రడక్షన్ ఆఫ్ ఆల్కేన్. ఆల్కేన్స్ అంటే ఇవన్నీ కూడా ఆల్కేన్స్. ఇందులో స్ట్రేట్ చైన్ ఉంటాయి, బ్రాంచ్డ్ చైన్స్ ఉంటాయి. ఎవ్రీ వన్ విల్ బి ఇంక్లూడ్ ఇన్ దిస్ వన్. అండ్ ఇవి చాలా లెస్ రియాక్టివ్ ఉంటాయి, ఎందుకంటే వీటిలో అన్సాచురేషన్ లేదు, అన్సాటిస్ఫాక్షన్ లేదు, అన్ని సాటిస్ఫైడ్ మాలిక్యూల్స్ కాబట్టి స్టేబుల్. వెరీ లెస్ కెమికల్ రియాక్షన్స్, అఫినిటీ ఇస్ వెరీ లెస్ ఇన్ దెమ్, అండ్ దే ఆర్ యూజ్డ్ ఇన్ మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ వ్యాక్స్ మ్యానుఫ్యాక్చర్లో ఉపయోగిస్తాం. సో కార్బన్ సింగిల్ బాండ్ లెంత్ ఎంత? 1.54 యాంగ్స్ట్రమ్స్. సింగిల్ బాండ్ కార్బన్ హైడ్రోజన్ బాండ్ లెంత్ 1.09. ఇది 1.54 యాంగ్స్ట్రమ్స్ అమ్మ. 1.54 యాంగ్స్ట్రమ్స్ ఇన్ ఆల్కేన్. ఆల్కేన్స్ ఇంకో నేమ్ ఏంటి? పారాఫిన్. డబుల్ బాండ్కి ఇంకో నేమ్ ఏంటి? ఒలిఫిన్. అది ఓకే. నెక్స్ట్ దెన్ గో ఫర్ synthesis of alkane, also called general preparations of alkane. First one, reduction of alkene. ఒక డబుల్ బాండ్ని మనం రిడక్షన్ చేయొచ్చు. ఒక డబుల్ బాండ్ని రిడక్షన్ చేస్తే ఆల్కీన్ వస్తుంది. దీన్ని మనం సెబాటియర్ శాండరెన్స్ రిడక్షన్ అని కూడా అంటాం. సెబాటియర్ శాండరెన్స్ రిడక్షన్ ఆఫ్ ఆల్కేన్. ఒక డబుల్ బాండ్ని రిడక్షన్ చేస్తే మనకు ఒక ఆల్కేన్ వస్తుంది. డబుల్ బాండ్ రిడక్షన్, ఈవెన్ ట్రిపుల్ బాండ్ కూడా మనం రిడక్షన్ చేయొచ్చు. ఫస్ట్ వీ విల్ సీ ఫ్యూ అప్లికేషన్స్. సో ఒక కార్బన్ డబుల్ బాండ్ నేను హైడ్రోజనేషన్ చేశానమ్మా ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ నికెల్ బై మెయింటైనింగ్ 200 to 300 degrees centigrades. ఓకే, అప్రాక్సిమేట్లీ 20 atmospheric pressure మ్యాక్సిమం
I applied, then finally what happens, this double bond becomes single bond. ఇక్కడ ఒక హైడ్రోజన్ యాడ్ చేయండి బై యూజింగ్ దిస్ హైడ్రోజనేషన్ ఇన్ నికెల్. దీన్ని మనం సెబాటియర్ శాండ్రెన్స్ రిడక్షన్ అంటాం. అంటే డబుల్ బాండ్ని సింగిల్ బాండ్గా కన్వర్ట్ చేయడం. సో యూ కెన్ టేక్ ఎనీ పర్టికులర్ అన్సాచురేటెడ్ గ్రూప్, కార్బన్ కార్బన్ డబుల్ బాండ్. సో దిస్ ఈజ్ నికెల్, హైడ్రోజనేషన్ ఇన్ presence of nickel by maintaining 200 to 300 degrees centigrade of temperature. అప్పుడు ఈ కార్బన్ కార్బన్ డబుల్ బాండ్ ఏమవుతుంది, సింగిల్ బాండ్. హియర్ దిస్ ఈజ్ CH2 హైడ్రోజన్ అండ్ హియర్ హైడ్రోజన్. ఓకే, ఎనీ మాలిక్యూల్, ఎనీ డబుల్ బాండ్ యూ కెన్ ప్రిపేర్ హియర్. సో ఈ స్కెలిటన్ మీరు తీసుకున్నారు అనుకోండి, సేమ్ ఇట్ బికమ్స్ ఏ సింగిల్ బాండ్. ఓకే, సో ఈ సెబాటియర్ శాండ్రెన్స్ రిడక్షన్ అనేది సిన్ హైడ్రోజనేషన్ రియాక్షన్. సిన్ హైడ్రోజనేషన్. అండ్ ఇక్కడ ఏంటి, ఈ రిడక్షన్ అనేది కన్సర్టెడ్ రియాక్షన్. ఇది ఒక కన్సర్టెడ్ రిడక్షన్. అంటే సింగిల్ స్టెప్లో మెటల్ పైన ఉండేటువంటి 2 హైడ్రోజన్స్ అన్సాచురేషన్ పైన రిడక్షన్ జరుగుతుంది అనమాట. ఓకే, సో ఇది ఎలాంటి డబుల్ బాండ్ అయినా పర్లేదమ్మా, ఇట్ కెన్ కన్వర్ట్ ద డబుల్ బాండ్ ఇంటూ సింగిల్ బాండ్. ఇది ఒక సిన్ హైడ్రోజనేషన్ రియాక్షన్. సపోజ్ మీరు ఒక సింపుల్ ఆల్కిన్ తీసుకున్నారు. ఈ ఆల్కిన్ని నేను ఇప్పుడు హైడ్రోజనేషన్ చేస్తున్నాను. హైడ్రోజనేషన్ ఇన్ presence of nickel by maintaining 200 to 300 degrees centigrade of temperature. సో ఇక్కడ చూడండి, నౌ యూ విల్ గెట్ మిథైల్ ఎబో. ఇక్కడ మీకు మిథైల్ ఎబో. అండ్ ఇక్కడ చూడండి, ఈ హైడ్రోజన్ అనేది బిలో ది ప్లేన్, ఇక్కడ కూడా హైడ్రోజన్ బిలో ది ప్లేన్ వస్తుంది. అంటే 2 హైడ్రోజన్స్ ఆర్ ఓరియంటింగ్ ఫ్రమ్ బిలో ది ప్లేన్. సో దిస్ ఈస్ కాల్డ్ సెబాటియర్ శాండ్రెన్స్ రిడక్షన్. సెబాటియర్ శాండ్రెన్స్ రిడక్షన్లో డబుల్ బాండ్ మీరు ఏ విధంగానే తీసుకోండి, ఆ డబుల్ బాండ్ రెడ్యూస్ అవుతే సింగిల్ బాండ్ వస్తుంది. రెడ్యూస్ అయినటువంటి డబుల్ బాండ్ సింగిల్ బాండ్గా కన్వర్ట్ అయిన తర్వాత ఆ 2 హైడ్రోజన్స్ అనేది ఒకే ప్లేన్ నుంచి వస్తాయి. ఇట్ కెనాట్ బి కమ్స్ ఫ్రమ్ ఆపోజిట్ ప్లేన్. ఓకే, ఇక్కడ ఒక మీరు క్వశ్చన్స్ తీసుకుంటే చూడండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆల్కేన్ unable to prepare from Sabatier Sanders reduction. Sabatier Sanders reduction. Sabatier Sanders reduction లో ఏ ఆల్కేని మనం ప్రిపేర్ చేయలేం. Sabatier Sanders reduction ఏ ఆల్కేని మనం ప్రిపేర్ చేయలేము, అది క్వశ్చన్ అమ్మా. సో మీరు గమనిస్తే CH4 ఇచ్చాను, ఏ. నెక్స్ట్ ఒక సెలెక్టివ్ హైడ్రోకార్బన్ ఇచ్చాను, ఒక హైడ్రోకార్బన్ ఇచ్చాను, దట్ ఈస్ ఆల్. ఏది మనం ప్రిపేర్ చేయలేము. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆల్కేన్ అనేబుల్ టు ప్రిపేర్ ఫ్రమ్ సెబాటియర్ శాండ్రెన్స్ రిడక్షన్. గెస్ చేయగలుగుతారా? ఇక్కడ మీరు జాగ్రత్త గమనిస్తే ఏ ఆల్కేన్ మనం ప్రిపేర్ చేయలేమనంటే, ఏదైతే కార్బన్ కార్బన్ మధ్యలో అంటే 2 అడ్జసెంట్ కార్బన్స్కి 2 కార్బన్స్కి ఖచ్చితంగా హైడ్రోజన్స్ ఉండాలి. ఎక్కడైనా సరే 2 అడ్జసెంట్ కార్బన్స్కి హైడ్రోజన్స్ లేవో అది మనం ప్రిపేర్ చేయలేము. ఇక్కడ చూడండి, ఇది ఒకే కార్బన్ ఉంది కదా, ఇది మనం ప్రిపేర్ చేయలేము. ఇక్కడ ఈ కార్బన్కి హైడ్రోజన్స్ ఉన్నాయా, లేవు. ఇక్కడ ఉన్నాయి కానీ ఇక్కడ లేదు, కాబట్టి ఇది కూడా మనం ప్రిపేర్ చేయలేము. 2 అడ్జసెంట్ కార్బన్స్కి హైడ్రోజన్స్ లేకపోతే ఆ స్కెలిటన్ని మనం సెబాటియర్ శాండ్రెన్స్లో ప్రిపేర్ చేయలేము. దట్ ఈస్ యువర్ ఆన్సర్, డి ఆల్. ఓకే, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆల్కేన్ అనేబుల్ టు prepare from Sabatier Sanders reduction, that is all. So next I can use this one. నేను ఇది ప్రిపేర్ చేయగలుగుతానా లేదా? Then B, I can use this. Okay, so I can use this. So which is not possible to prepare, I am saying now. Here I can say this one, option D all. Sabatier Sanders reduction ఏది మనం ప్రిపేర్ చేయలేము. క్వశ్చన్, అనేబుల్ టు ప్రిపేర్ ఫ్రమ్ సెబాటియర్ శాండ్రెన్స్ రిడక్షన్. ఫస్ట్ వన్లో చూడండి, ఇది మనం ప్రిపేర్ చేయొచ్చు. చూడండి, ఏదైనా 2 అడ్జసెంట్ కార్బన్స్లో హైడ్రోజన్స్ ఉన్నాయో చూడండి, ఇక్కడ హైడ్రోజన్ ఉంది, ఇక్కడ హైడ్రోజన్ ఉంది, ఇక్కడ హైడ్రోజన్ ఉంది, ఇక్కడ కూడా హైడ్రోజన్ ఉంది. సో ఇది మనం ప్రిపేర్ చేయొచ్చు. అండ్ ఇక్కడ నేను డబుల్ బాండ్ రాస్తే ఇది మనం ప్రిపేర్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ హైడ్రోజన్ లేదు. సో ఈ అడ్జసెంట్ కార్బన్, ఈ అడ్జసెంట్ ఎక్కడ తీసుకున్నా సరే ఒక కార్బన్కి ఇంకొక అడ్జసెంట్ కార్బన్ తీసుకుంటే ఖచ్చితంగా 2 హైడ్రోజన్స్ ఉండాలి. కానీ ఇక్కడ లేవు కదా, ఆన్సర్ ఈజ్ సి, మనం ప్రిపేర్ చేయలేము. సి కాన్ బి ప్రిపేర్డ్. సో వాట్ ఇస్ ద స్టీరియోకెమిస్ట్రీ ఇన్వాల్వ్ ఇన్ దిస్ వన్? సిన్ అడిషన్. అంటే 2 హైడ్రోజన్స్ ఖచ్చితంగా ఒక బాటమ్ ఫేస్ నుంచి కానీ టాప్ ఫేస్ నుంచి రావాలి. ఫైనల్గా ఈ మాలిక్యూల్లో ఉండేటువంటి హైడ్రోజన్స్ ఒకే ఫేస్ నుంచి రావాలి. దీన్ని మనం రేని నికిల్ అని కూడా అంటాం. ప్యూర్ ఫార్మ్ ఆఫ్ నికిల్ ఈస్ కాల్డ్ రేని నికిల్. ఇక్కడ నికిలే కదమ్మా, వేరే మెటల్స్ కూడా ఉపయోగించవచ్చు.
పెలాడియం కానీ ప్లాటినం కానీ రుబీడియం ఎక్సెట్రా. ఓకే, పెలాడియం, ప్లాటినం, నికిల్, రుబీడియం ఎక్సెట్రా, మెనీ మెటల్స్, ఎనీ మెటల్స్ యూ కెన్ యూస్ ఇన్ సబాటియర్ శాండ్రెన్స్. ఇక్కడ మేజర్ ఇంటెన్షన్ ఏంటంటే ఒక మెటల్ సర్ఫేస్ తీసుకుంటే ఆ మెటల్ సర్ఫేస్కి హైడ్రోజన్కి వీక్ బాండింగ్ ఉంటుంది. మెటల్ సర్ఫేస్కి హైడ్రోజన్కి వీక్ బాండింగ్ ఉంటుంది. ఈ వీక్ బాండింగ్ వల్ల దట్ కెన్ డొనేట్ హైడ్రోజన్ టు డబుల్ బాండ్. డబుల్ బాండ్ బికమ్ సింగిల్ బాండ్. అండ్ ఇక్కడ కీ పాయింట్ ఏంటంటే స్టీరియో కెమిస్ట్రీ. 2 హైడ్రోజన్స్ ఒకే ఫేస్లో వస్తాయి. ఇట్ కాన్ బి ఇన్ మల్టిపుల్ ఫేస్. Reduction of alkene. Alkene on reduction, you will get alkane clearly. Right. Okay. So which of the following alkene? Which of the following alkene easily involve in Sabatier-Sandrens reaction? Sabatier-Sandrens reduction. ఏ ఆల్కిన్ Sabatier-Sandrens reduction లో ఈజీగా ఇన్వాల్వ్ అవుతుంది. విచ్ విల్ ఇన్వాల్వ్ వెరీ ఈజీలీ. హియర్ కార్బన్ కార్బన్ డబుల్ బాండ్. నౌ కార్బన్ డబుల్ బాండ్ విత్ propene. See, now I am using carbon double bond, and here one more CH3 I am using. Then D, here tetravalent carbon I am using. CH3 taken 2 times, here carbon, and here it is taken 3 times. So which is very easily involved in Sabatier-Sandrens reduction, that is A. ఎందుకు చెప్పండి, క్రౌడింగ్ ఏ డబుల్ బాండ్కి అయితే క్రౌడింగ్ తక్కువ ఉంటుందో ఆ పర్టికులర్ డబుల్ బాండ్ హైడ్రోజనేషన్ జరగడం చాలా ఈజీ. హైడ్రోజనేషన్ జరగాలంటే స్టీరిక్ క్రౌడింగ్ ఎరౌండ్ డబుల్ బాండ్ డిక్రీజెస్. ఏదైతే డబుల్ బాండ్కి సబ్స్టిట్యూషన్స్ తక్కువ ఉంటాయో దట్ బికమ్స్ మోర్ రియాక్టివ్ ఇన్ Sabatier-Sandrens reduction. సో ఇక్కడ మీకు హింట్ ఏంటంటే, ఓకే, సో ఏ డబుల్ బాండ్ having less crowding, actively involved in reduction. రిడక్షన్ లో ఏ డబుల్ బాండ్కి అయితే క్రౌడింగ్ తక్కువ ఉంటుందో ఆ డబుల్ బాండ్ ఈజీగా ఇన్వాల్వ్ అవుతుంది. ది డబుల్ బాండ్ విచ్ ఈస్ హ్యావింగ్ లెస్ క్రౌడింగ్, దట్ ఈస్ మోర్ యాక్టివ్ ఇన్వాల్వ్ ఇన్ Sabatier-Sandrens reduction. సో ఈ డబుల్ బాండ్ తీసుకుంటే క్రౌడింగ్ తక్కువ ఉంది కాబట్టి దిస్ ఈస్ మోర్ ఎఫెక్టివ్లీ ఇన్వాల్వ్. రైట్. ఐడెంటిఫై ఏ ఇన్ ఫాలోయింగ్ రియాక్షన్. ఒక రియాక్షన్ ఇస్తున్నాను, ఆ రియాక్షన్లో ఏ ఏంటి అనేది మీరు కనుక్కోండి. ఓకే, సో దిస్ ఈజ్ ఏ ఈజ్ ఏ ఆల్కేన్. ఒక ఆల్కేన్ నేను క్లియర్గా మెన్షన్ చేస్తున్నాను, ఆల్కేన్. దిస్ ఈజ్ ఆన్ హైడ్రోజనేషన్ ఇన్ presence of nickel. Okay, by maintaining 200 degrees centigrade to 300 degrees centigrade of temperature, approximately 20 atmospheric pressure, maximum pressure I am using. So now here I got this answer. ఇప్పుడు ఈ ఆల్కేన్ వచ్చింది. Now ఇప్పుడు నేను ఏ డబుల్ బాండ్ తీసుకుంటే ఆల్కేన్ వస్తుంది, దట్ ఈస్ ది క్వశ్చన్. ఫస్ట్ ఆప్షన్ I would like to take this one. Okay, second option I would like to take this one. This is double bond and here it is double bond. Option C, I can take double bond over here. Option D, all. So which alkene responsible to give this product? Can you guess? Sabatier-Sandrens reduction for the preparation of alkene. So చూడండి, ఈ డబుల్ బాండ్కి నేను హైడ్రోజన్స్ ఒక డైరెక్షన్ నుంచి యాడ్ చేశాను అనుకోండి, ఈ ఆల్కేన్ వస్తుంది. అది ఈ డబుల్ బాండ్కి ఇక్కడ యాడ్ చేస్తే ఆల్కేన్ వస్తుంది, ఇదా మీరు యాడ్ చేస్తే సేమ్ ఆల్కేన్ వస్తుంది. ఆన్సర్ ఈజ్ ఆల్. ఇవన్నీ కూడా ఏంటంటే రెస్పాన్సిబుల్ టు ప్రిపేర్ ఏ కరస్పాండింగ్ సింగిల్ బాండ్ విత్ రెస్పెక్ట్ టు ఓన్లీ వన్ మాలిక్యూల్. ఏ అనేది ఏంటంటే మీరు ఏది తీసుకున్నా ఈ కామన్ ప్రోడక్ట్ వస్తుంది, దట్ ఈస్ ఏ. ఓకే, సో సెకండ్ వన్ హియర్ రిడక్షన్ ఆఫ్ ఆల్కైన్. మనం ట్రిపుల్ బాండ్ని కూడా ఈ పర్టికులర్ రియేజన్ నుంచి రిడక్షన్ చేయొచ్చమ్మా. సపోజ్ ఇప్పుడు నేను కార్బన్ ట్రిపుల్ బాండ్ తీసుకున్నాను, హైడ్రోజనేషన్ ఇన్ presence of నికిల్, థర్మల్ సింబల్ ఇస్తారు 200 to 300 థర్మల్ సింబల్. అప్పుడు ఇక్కడ ట్రిపుల్ బాండ్ కాస్త కంప్లీట్ రిడక్షన్ జరుగుతుంది, సింగిల్ బాండ్ ఫామ్ అవుతుంది. ట్రిపుల్ బాండ్ డబుల్ బాండ్ కాదమ్మా. ట్రిపుల్ బాండ్ ఎప్పుడైతే డబుల్ బాండ్ అవుతుందో దాన్ని పార్షియల్ రిడక్షన్ అంటాం. ట్రిపుల్ బాండ్ డైరెక్ట్గా సింగిల్ బాండ్ ఫామ్ అయింది అనుకోండి, కంప్లీట్ రిడక్షన్ అంటాం. ఓకే, సపోజ్ ఒక ట్రిపుల్ బాండ్ తీసుకున్నాను, సేమ్ హైడ్రోజనేషన్ ఇన్ presence of నికిల్ థర్మల్ కండిషన్స్లో అప్లై చేశాను, దెన్ ఐ గాట్ సింగిల్ బాండ్.
సో దట్ ఈస్ యువర్ సెకండ్ ప్రిపరేషన్ ఆఫ్ ఆల్కేన్. సో రిడక్షన్ ఆఫ్ ట్రిపుల్ బాండ్ ఆల్సో రెస్పాన్సిబుల్ టు గివ్ సింగిల్ బాండ్. ఒక ట్రిపుల్ బాండ్ని రిడక్షన్ చేస్తే సింగిల్ బాండ్ వస్తుంది. సో ఇది ఒక కంప్లీట్ రిడక్షన్. ఈ క్వశ్చన్స్ చాలా చాలా ఇంపార్టెంట్, ఈజీగా వస్తాయి, మీరు ఈజీగా అటెంప్ట్ కూడా చేయొచ్చు ఎగ్జామ్లో. Right. Next, third one. So reduction of alkyl halide. Alkyl halide ni reduction chesina manaku alkane vastundamma. Alkyl halide ante enti RH upon reduction. So then reduction cheste ikkada manaki RH vastundi, then followed by HX. Ante ee bond ni manam break chesi ikkada hydrogen halogen rayali, then it becomes hydrocarbon. ఓకే, సో బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్ వన్, సి మిథైల్ క్లోరైడ్ తీసుకొని నేను లీథియం అల్యూమినియం హైడ్రేట్ ఇచ్చాను. లీథియం అల్యూమినియం హైడ్రేట్ THF ఇన్ వాటర్. నౌ ఐ కెన్ గెట్ మీథేన్ ఫాలోడ్ బై హైడ్రోక్లోరిక్ యాసిడ్, లీథియం అల్యూమినియం హైడ్రేట్. ఓకే, సో నెక్స్ట్ ఏంటంటే ఇథైల్ క్లోరైడ్ ఇచ్చానమ్మా. ఇథైల్ క్లోరైడ్ ఇంకో రెడ్యూసింగ్ ఏజెంట్. వాట్ ఇస్ దట్ రెడ్యూసింగ్ ఏజెంట్? NaBH4, సోడియం బోరోహైడ్రేట్. ఇక్కడ కూడా మనం వాటర్ యాడ్ చేయొచ్చు, కానీ లీథియం అల్యూమినియం హైడ్రేట్కి డైరెక్ట్ వాటర్ యాడ్ చేయదు, ఎక్స్ప్లోడ్ అవుతుంది. సో ఐ కెన్ బ్రేక్ కార్బన్ హాలోజన్ బాండ్. కార్బన్ హాలోజన్ బాండ్ బ్రేక్ చేస్తే మనకి CH3 అండ్ దెర్ ఇస్ అ ఫార్మేషన్ ఆఫ్ HCl. నౌ ఎప్పుడైతే మీరు ఒక టెర్షరీ కార్బన్ తీసుకున్నారో, ఇది టెర్షరీ కార్బన్ హ్యాలైడ్. సో టెర్షరీ కార్బన్ హ్యాలైడ్కి లీథియం అల్యూమినియం హైడ్రేట్ యాడ్ చేయొద్దు, THF ఇన్ వాటర్. సో ఆ కేసులో మనకి ఏంటంటే ఎలిమినేషన్ వస్తుంది, డబుల్ బాండ్ వస్తుంది. అంటే ఈ హైడ్రోజన్ బ్రోమిన్ రిమూవ్ అయిపోయి మనకు డబుల్ బాండ్ వస్తుంది. ఈ కేసులో మనం ఉపయోగించాల్సిన రియేజెంట్ ఏంటి? NaBH4, THF ఇన్ వాటర్. సో అప్పుడు మనకేంటమ్మా హైడ్రోకార్బన్ వస్తుంది. సింప్లీ రిమూవ్ దట్ అండ్ యాడ్ హైడ్రోజన్. ఇది డిఫరెన్స్ బిట్వీన్ లీథియం అల్యూమినియం హైడ్రేట్ అండ్ NaBH4. ఓకే, కార్బన్ హాలోజన్ బాండ్ మీరు రిమూవ్ చేయాలంటే, ఓకే, జనరలీ ఇట్ కెన్ బి డన్ బై యూజింగ్ NaBH4. ఇట్ ఈస్ ఎక్సలెంట్ రియేజెంట్ ఫర్ బ్రేకింగ్ కార్బన్ హాలోజన్ బాండ్. ఓకే, సో మీరు మ్యాక్సిమం మాలిక్యూల్స్లో యూ కెన్ రిమూవ్ దిస్ కార్బన్ హాలోజన్ బాండ్ బై యూజింగ్ వేరియబుల్ రియేజెంట్స్. ఇక్కడ నేను కొన్ని రియేజెంట్స్ రాస్తున్నానమ్మా. ఈ రియేజెంట్స్ ద్వారా మనము ఈ కార్బన్ హాలోజన్ బాండ్ని బ్రేక్ చేయొచ్చు. కొన్ని రియేజెంట్స్ రాస్తున్నాను చూడండి. వీ కెన్ యూస్ జింక్ ఇన్ హైడ్రోక్లోరిక్ యాసిడ్, దెన్ వీ కెన్ ఆల్సో యూస్ జింక్ ఇన్ హైడ్రోబ్రోమిక్ యాసిడ్, దెన్ వీ కెన్ ఆల్సో యూస్ జింక్ ఇన్ ACOH. ఇవన్నీ కూడా మీరు ఈ లీథియం అల్యూమినియం హైడ్రేట్ NaBH4 ప్లేస్లో మనం వాడచ్చు. ఈ రియేజెంట్స్ అన్నీ కూడా ఇవన్నీ ఇచ్చినప్పుడు ఏంటంటే సింప్లీ రిమూవ్ దిస్ హాలోజన్, పుట్ వన్ హైడ్రోజన్. ఓకే, సో వీ కెన్ ఆల్సో యూస్ జింక్ కాపర్ కపల్ ఇన్ ఇథనాల్. ఇది కూడా మీరు యాడ్ చేయొచ్చమ్మా. దెన్ వీ కెన్ ఆల్సో యూస్ లీథియం అల్యూమినియం హైడ్రేట్, ఇది ఒక రెడ్యూసింగ్ ఏజెంట్. NaBH4 ఇది కూడా ఒక రెడ్యూసింగ్ ఏజెంట్. డైబాల్ ఇది కూడా పవర్ఫుల్ రియేజెంట్. డైబాల్ లేదా దీన్ని డైబాల్ H అని కూడా అంటారు. ఓకే, డైఐసోబ్యూటైల్ అల్యూమినియం హైడ్రేట్. సో ఎవరికైతే స్ట్రక్చర్ తెలీదో వాళ్ళు జస్ట్ కాన్సన్ట్రేట్ దిస్ వన్. దిస్ ఈస్ కాల్డ్ డైబాల్. ఇక్కడ ఒక ఐసోప్రొపైల్ అండ్ ఈ ఐసోప్రొపైల్ గ్రూప్ అనేది ఒక కార్బన్ అటాచ్ అవుతుంది కాబట్టి డైఐసోబ్యూటైల్ అల్యూమినియం హైడ్రేట్ డైబాల్ అంటారు, డైబాల్ H. ఓకే, సో ఇక్కడ మీకు ఒక ఫేమస్ రియేజెంట్ ఉంటుందమ్మా, TBTH. ఇది కూడా వన్ ఆఫ్ ది ఎక్సలెంట్ రియేజెంట్. ట్రైబ్యూటైల్ టిన్ హైడ్రేట్ ఇది కూడా వన్ ఆఫ్ ది ఎక్సలెంట్ రియేజెంట్. ట్రైబ్యూటైల్ టిన్ హైడ్రేట్ ఇన్ AIBN. ఇది ఒక రాడికల్ ఇనిషియేటర్. వన్ ఆఫ్ ది బెస్ట్ రియేజెంట్ ఈస్ దిస్ వన్ ఓన్లీ, AIBN, అజోబిస్ ఐసోబ్యూట్రోనైట్రైల్. ఇదేంటి మనకు ట్రైబ్యూటైల్ టిన్ హైడ్రేట్, ఇది దీని స్ట్రక్చర్. దిస్ ఈజ్ TBTH, ట్రైబ్యూటైల్ టిన్ హైడ్రేట్. AIBN అంటే అజోబిస్ ఐసోబ్యూటిరోనైట్రైల్, కార్బన్ నైట్రోజన్. దీన్ని మనం AIBN అంటాం. ఇవన్నీ కూడా రియేజెంట్స్ అనమాట. ఈవెన్ మనము దీనికి హైడ్రోజన్ ఐడైడ్ ఇన్ రెడ్ ఫాస్ఫరస్ కూడా మనం వాడచ్చు.
You will get the same answer. That is reduction of alkyl halide with variable reagents. ఇక్కడ ఏ రియేజెంట్ ఇచ్చినా సరే మీరు ఏంటంటే సింప్లీ కార్బన్ హాలోజన్ బాండ్ని ఇలా బ్రేక్ చేయండి, బ్రేక్ చేసి అక్కడ మీరు హైడ్రోజన్ యాడ్ చేయండి, దట్ బికమ్స్ ఎన్ ఆల్కేన్. సో దట్ ఈస్ ఫ్రమ్ ఆల్కైల్ halide. ఓకే, నెక్స్ట్ వుడ్స్ రియాక్షన్. వుడ్స్ రియాక్షన్ జనరల్గా మీకు చాలా తెలిసిన మాలిక్యూల్ అమ్మా. ఆల్కైల్ halide మనం 2 ఈక్వివలెంట్స్ ఆఫ్ సోడియం బ్యాక్ టు బ్యాక్ తీసుకొని ఇక్కడ మనం ఏంటంటే ఖచ్చితంగా డ్రై ఈథర్ ఉపయోగించాలి, డ్రై ఈథర్. సో అప్పుడు ఏంటి, ఈ కార్బన్ హాలోజన్ బాండ్ విల్ బి రిమూవ్డ్ అవుట్ అండ్ you will get a dimerized alkane and see there is a formation of NaX here. This is called Woods reaction. సో ఇక్కడ మనం ఉపయోగించేటువంటి మాలిక్యూల్ ఏంటి, ఆల్కైల్ halide. ఒక ఆల్కైల్ halide సోడియం ఇన్ డ్రై ఈథర్తో యూజ్ చేస్తే అప్పుడు మనకి ఈ ఆర్గానిక్ పార్ట్ ఏంటంటే డైమర్ అవుతుంది, డైమరైజ్డ్ ఆల్కేన్, CC బాండ్ ఫార్మేషన్, డైమరైజ్డ్ ఆల్కేన్. బెస్ట్ ఎగ్జాంపుల్ చూడండి, నేను మిథైల్ క్లోరైడ్ ఇచ్చాను, దెన్ ఐ గివెన్ 2 ఈక్వివలెంట్స్ ఆఫ్ సోడియం. సో మీకు ఎగ్జామ్లో ఇలా మెన్షన్ చేయడమ్మా, ఇలా ప్రతిసారి రాయరు, వాళ్ళు ఇలా రాస్తారు ఎగ్జామ్లో, సోడియం ఇన్ డ్రై ఈథర్ అని రాస్తారు, సోడియం ఇన్ డ్రై ఈథర్. ఇక్కడ మీరు మాయిశ్చర్ తీసుకోవద్దు, మాయిశ్చర్ తీసుకుంటే డైమర్ రాదు. సో అప్పుడు ఈ మిథైల్ క్లోరైడ్ కాస్త ఏమవుతుంది, దిస్ బికమ్ ఇథైల్. ఇక్కడ ఈ బాండ్ మీరు బ్రేక్ చేసి ఇక్కడ ఎన్ని మాలిక్యూల్ తీసుకుంటారు, 2 తీసుకుంటారు, కానీ మీకు ఎగ్జామ్లో 2 అని మెన్షన్ చేయడు. 2 మెన్షన్ చేయకుండా ఇలా మిథైల్ క్లోరైడ్ ఇస్తాడు, డైరెక్ట్లీ యూ కెన్ కన్వర్ట్ దెమ్. సపోజ్ ఇక్కడ మీకు ఇథైల్ క్లోరైడ్ ఇచ్చాడు, సేమ్ సోడియం ఇన్ డ్రై ఈథర్ ఇచ్చారు అనుకోండి వుడ్స్ రియాక్షన్లో, దెన్ ఐ కెన్ రైట్ 2 కార్బన్ టు 4, 2 to 4 గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా 2 కార్బన్స్ ఇస్తే దాన్ని 4 చేయాలి, 4 ఇస్తే 8 చేయాలి, అంటే నెంబర్ ఆఫ్ కార్బన్ షుడ్ బి గెట్ ఇంక్రీజ్ ఇన్ వుడ్స్ రియాక్షన్. సపోజ్ నేను ఇక్కడ 3 కార్బన్స్ ఇచ్చానమ్మా సోడియం ఇన్ డ్రై ఈథర్, దెన్ ఇట్ బికమ్స్ ఏ 6 కార్బన్, 1 2 3 4 5 6. ఓకే, సో ఒక ఐసోప్రొపైల్ క్లోరైడ్ ఇచ్చాను, ఐసోప్రొపైల్ క్లోరైడ్ ఇస్తే దెన్ దిస్ బికమ్ డైమర్ లైక్ దిస్. మీరు ఇవన్నీ మీరు జాగ్రత్తగా గమనిస్తే వుడ్స్ రియాక్షన్లో మనము ఒక ఈవెన్ మెంబర్డ్ ఆల్కేనే మనం ప్రిపేర్ చేయగలుగుతాం. ఈవెన్ మెంబర్డ్ ఆల్కేన్ అంటే ఏంటి, ఇక్కడ 2 కార్బన్స్ 4 కార్బన్స్ 6 కార్బన్స్ 8 కార్బన్స్ 10 లైక్ దట్. వీ కాంట్ ప్రిపేర్ ఆడ్ మెంబర్డ్ ఆల్కేన్, అంటే 3 కార్బన్స్ ఉన్నవి, 1 కార్బన్స్ ఉన్నవి, 5 కార్బన్స్ ఉన్నవి మనం ప్రిపేర్ చేయలేము వుడ్స్ రియాక్షన్లో. ఓకే, సో వెన్ ఆల్కైల్ halide రియాక్ట్స్ విత్ సోడియం ఇన్ డ్రై ఈథర్, దట్ విల్ గివ్ ఏ డైమరైజ్డ్ ఆల్కేన్. ఇది ఒక డైమరైజ్డ్ ఆల్కేన్ అనమాట. ఓకే, సో రిమెంబర్ ఇట్ ఈస్ ఎ డైమరైజేషన్ రియాక్షన్, it is a dimerization reaction. Okay, so methane is unable to prepare, methane మనం ప్రిపేర్ చేయలేమమ్మా, methane is unable to prepare. It is used to prepare only even membered alkane. Woods reaction, it is used to prepare even membered alkane. అంటే ఏంటి, ఈవెన్ మెంబర్డ్ ఆల్కేన్. ఈవెన్ మెంబర్డ్ ఆల్కేన్ అంటే ఒక ఆల్కేన్కి 2 కార్బన్స్ 4 కార్బన్స్ అలా ఓన్లీ ఈవెన్ మెంబర్డ్ ఆల్కేన్స్ మాత్రమే ప్రిపేర్ చేయగలుగుతాము. ఇట్ ఈస్ నాట్ ఈజీ టు ఐసోలేట్, అనేబుల్ టు ఐసోలేట్ ఆడ్ మెంబర్డ్ ఆల్కేన్. అనేబుల్ టు ఐసోలేట్ అంటే ప్రిపేర్ చేయలేకపోవడం, అనేబుల్ టు ఐసోలేట్ ఆడ్ మెంబర్డ్ ఆల్కేన్. ఆడ్ మెంబర్డ్ ఆల్కేన్స్ని మనం ఈ రియాక్షన్లో ప్రిపేర్ చేయలేము, అనేబుల్ టు ఐసోలేట్ ఆడ్ మెంబర్డ్ ఆల్కేన్. ఓకే, సో ఈ రియాక్షన్లో చూడండి, ఇఫ్ ఐ టేక్ ఎనీ వినైల్ halide, aryl halides are unable to involve in reaction, సో ఇవి యాక్టివ్గా ఈ రియాక్షన్లో ఇన్వాల్వ్ కాదమ్మా, డ్యూ టు మెసోమెరిక్ ఎఫెక్ట్. అంటే ఇక్కడ చూడండి, ఈ క్లోరిన్ అనేది ఈ డబుల్ బాండ్కి ఇట్లా ప్లస్ మెసోమెరిక్ ఎఫెక్ట్లో ఇన్వాల్వ్ అవుతుంది. సో దాని ద్వారా ఏంటంటే ఇవి చాలా లెస్ ఎఫెక్టివ్గా పార్టిసిపేట్ చేస్తాయి. ఇవన్నీ కూడా లిమిటేషన్స్ అన్నమాట, వుడ్స్ రియాక్షన్స్ ఒక లిమిటేషన్స్. ఓకే, సో ఈ డబుల్ బాండెడ్ కార్బన్ క్లోరిన్, ఇక్కడ మీకు ట్రిపుల్ బాండ్ కూడా ఉండొచ్చు. డబుల్ బాండ్ ఇఫ్ ఇట్ ఇస్ అటాచెస్ టు క్లోరిన్, బెన్జీన్ అటాచెస్ టు క్లోరిన్, ఇట్ ఈస్ అనేబుల్ టు రియాక్ట్ ఇన్ వుడ్స్ రియాక్షన్ డ్యూ టు ప్లస్ మెసోమెరిక్ ఎఫెక్ట్. ఓకే, రియాక్షన్ ఈస్ కంప్లీట్లీ అవే ఫ్రమ్
ఇది ఖచ్చితంగా అవే ఫ్రమ్ మాయిశ్చర్తో ఉండాలి. ఇట్ షుడ్ బి అవే ఫ్రమ్ మాయిశ్చర్. ఇట్ షుడ్ బి అవే ఫ్రమ్ మాయిశ్చర్. సో ఒకవేళ మాయిశ్చర్ ఉందనుకోండి మనకు డైమర్ రాదు, ఓన్లీ సింపుల్ హైడ్రోకార్బన్ మాలిక్యూల్ వస్తుంది. సో అందుకే ఇక్కడ ఎవ్రీ టైమ్ వీఆర్ యూజింగ్ ఏ డ్రై ఈథర్. సపోజ్ ఇక్కడ మాయిశ్చర్ ఈథర్ ఉంది, కొంచెం కూడా మనకు వాటర్ ఉందనుకోండి, దట్ కాంట్ బి ప్రొడ్యూస్డ్ హియర్. ఓకే, సో దట్ ఈస్ దిస్ ఎగ్జాంపుల్. సి, నేను ఒక మిథైల్ క్లోరైడ్ ఇచ్చానమ్మా. మిథైల్ క్లోరైడ్ ఇచ్చి సోడియం ఇచ్చేసి ఇక్కడ నేను ఈథర్ ఇచ్చాను. ఈథర్ ఇక్కడ డ్రై అని మెన్షన్ చేయలేదు. అప్పుడు ఏంటంటే మనకు ఆన్సర్ మీథేన్ వస్తుంది. సోడియం ఇన్ ఈథర్ మీన్స్ సమ్ మాయిశ్చర్ ఇస్ ప్రెసెంట్, దట్ మాయిశ్చర్ రెస్పాన్సిబుల్ టు కన్వర్ట్ కార్బోనైన్ ఇంటూ కరస్పాండింగ్ మీథేన్. ఓకే, సో సపోజ్ సి, ఇఫ్ యూ టేక్ ఎనీ టెర్షరీ ఆల్కైల్ హాలైడ్ అండర్గోస్, ఈ రియాక్షన్లో టెర్షరీ ఆల్కైల్ హాలైడ్ తీసుకున్నారు అనుకోండి, దట్ విల్ అండర్గో డిస్ప్రపోర్షనేషన్. దట్ విల్ గివ్ డిస్ప్రపోర్షనేషన్ రియాక్షన్. టెర్షరీ ఆల్కైల్ హాలైడ్స్ ఇందులో మనం వాడొద్దు. ఒకవేళ మనం టెర్షరీ ఆల్కైల్ హాలైడ్స్ మనం వాడామనుకోండి, సోడియం ఇన్ డ్రై ఈథర్, ఇక్కడ మనకు వుడ్స్ రియాక్షన్ ప్లేస్లో డబుల్ బాండ్ వస్తుందమ్మా, ఇలా డబుల్ బాండ్ వస్తుంది. ఓకే, దెన్ ఫైనలీ హియర్ యూ విల్ గెట్ 1 హైడ్రోకార్బన్. డైమర్ పర్సంటేజ్ ఈస్ నాట్ ఎక్స్పెక్టెడ్. దిస్ ఈజ్ మేజర్. ఇది మేజర్ ప్రోడక్ట్ అనమాట. ఒక టెర్షరీ ఆల్కైల్ హాలైడ్ ఇస్తే దిస్ ఈజ్ ది ప్రాబిలిటీ. మీకు ఇక్కడ డైమర్ చేయొద్దు. టెర్షరీ ఆల్కైల్ హాలైడ్ ఇచ్చారనుకోండి, డోంట్ గో ఫర్ వుడ్స్ రియాక్షన్ డైమర్. ఓకే, సో ఒక హాలోజన్ డబుల్ బాండ్ అటాచ్ అయింది అనుకోండి, సోడియం ఇన్ డ్రై ఈథర్, నో రియాక్షన్. ఒక బెంజిన్ హాలోజన్ అటాచ్ అయింది అనుకోండి, ఇన్ దిస్ కేస్ ఆల్సో నో రియాక్షన్ డైరెక్ట్లీ. లో టెంపరేచర్లో రియాక్షన్ జరగదు. అండ్ ట్రిపుల్ బాండ్ కూడా హాలోజన్ అటాచ్ అయింది అనుకోండి, నో రియాక్షన్. వుడ్స్ రియాక్షన్ ఈస్ నాట్ పాసిబుల్ వెన్ హాలోజన్ అటాచెస్ టు sp2 కార్బన్, sp కార్బన్ అండ్ వన్ మోర్ ఈస్ ఏ టెర్షరీ కార్బన్. ఒక టెర్షరీ కార్బన్కి హాలోజన్ అటాచ్ అయింది అనుకోండి, యూ విల్ నాట్ గెట్ ఎనీ కాంబినేషన్ రియాక్షన్. డైమరేషన్ ఈజ్ నాట్ పాసిబుల్. ఆ కేసులో మనకి ఏమొస్తుంది, యూ విల్ గెట్ ఏ డిస్ప్రపోర్షనేషన్. ఎగ్జాంపుల్ వన్ మోర్ ఐ విల్ షో. సి, ఇక్కడ మీకు ఒక ఐసోప్రొపైల్ బ్రోమైడ్ ఇచ్చానమ్మా. ఐసోప్రొపైల్ బ్రోమైడ్, సోడియం ఇన్ డ్రై ఈథర్ ఇస్తే దీన్ని మనం ఇలా డైమర్ చేయొచ్చు. డైమర్. ఇంకొక పాసిబిలిటీ ఏంటంటే, ఇక్కడ మనం రాడికల్ చేసామనుకోండి, ఇలాంటి రాడికల్ వస్తుంది. అలాంటివి 2 రాడికల్స్ వస్తాయి కదా, ఇలాంటివి 2 రాడికల్స్ వస్తాయి. ఇప్పుడు ఇక్కడ ఒక హైడ్రోజన్ తీసేయండి, ఇక్కడ తీసేసి ఇక్కడ మైగ్రేషన్, ఇక్కడ మీకు ఏంటి డబుల్ బాండ్ వస్తుంది. ఇక్కడ మీకు డబుల్ బాండ్, ఈ హైడ్రోజన్ ఇక్కడ యాడ్ చేయండి, దెన్ యూ విల్ గెట్ దిస్ వన్. సో ఈ 2 ప్రోడక్ట్స్ ఏంటి, ఈ 2 ప్రోడక్ట్స్ ఏంటంటే డిస్ప్రపోర్షనేషన్. ఇది డిస్ప్రపోర్షనేషన్, రిడాక్స్ రియాక్షన్. ఇది ఒక రిడాక్స్ రియాక్షన్. ఇదేంటి కాంబినేషన్ రియాక్షన్, ఆల్సో కాల్డ్ డైమరైజేషన్. ఇది కాంబినేషన్ రియాక్షన్ వస్తుంది. డిస్ప్రపోర్షనేషన్ ఎప్పుడైనా సరే కాంబినేషన్ ఈజ్ మేజర్, డిస్ప్రపోర్షనేషన్ ఈజ్ మైనర్. ఓకే, మ్యాక్సిమం డిస్ప్రపోర్షనేషన్ ఈజ్ మైనర్. ఎప్పుడు ఇది ఒక ప్రైమరీ సెకండరీ వరకు. సపోజ్ ఇది ఒకవేళ టెర్షరీ అయింది అనుకోండి, యూ విల్ గెట్ ఎ డిఫరెంట్ ఆన్సర్. సపోజ్ ఇది టెర్షరీ ఆల్కైల్ హాలైడ్ అమ్మా. నా సోడియం ఇన్ డ్రై ఈథర్ రాస్తున్నాను. సోడియం ఇన్ డ్రై ఈథర్ రాస్తే మనకి ఇక్కడ డైమర్ రావాలి. దీన్ని మనం కాంబినేషన్ అంటాం, కంబైనింగ్ 2 రాడికల్స్. కంబైనింగ్ 2 రాడికల్స్ అంటే చూడండి, ఇక్కడ మనకు ఒక రాడికల్ వస్తుంది, ఇక్కడ కూడా ఇంకొక రాడికల్. ఇవి ఎన్ని మాలిక్యూల్స్ 2 కదా, ఇది మనం బ్రేక్ చేస్తే 2 రాడికల్స్ వస్తాయి. ఓకే, సో దీన్ని మనం ఏమంటాం, కాంబినేషన్ అంటాం. అంటే 2 రాడికల్స్ ఒకటికొకటి ఇట్లా జాయింట్ అయింది అనుకోండి, కాంబినేషన్ అంటాం. అండ్ ఇక్కడ ఒక హైడ్రోజన్ ఉంది, ఈ హైడ్రోజన్ ఇలా బ్రేక్ చేశాను. ఇప్పుడు ఈ రాడికల్ కలిపి మనకు డబుల్ బాండ్ వస్తుంది కదా, దట్ ఐ కెన్ రైట్ లైక్ దిస్. ఇక్కడ ఇలా రాయచ్చా, ఈ రాడికల్ కలిపి డబుల్ బాండ్. అండ్ ఈ హైడ్రోజన్ ఇక్కడ మనం యాడ్ చేసాం అనుకోండి, దెన్ యూ విల్ గెట్ దిస్ వన్. సో ఈ 2 ప్రోడక్ట్స్ ఏంటి, ఇట్ ఈస్ లూజింగ్ హైడ్రోజన్, ఇట్ ఈస్ గెయినింగ్ హైడ్రోజన్. లాస్ ఆఫ్ హైడ్రోజన్ ఈస్ ఆక్సిడేషన్, గెయిన్ ఆఫ్ హైడ్రోజన్ ఈస్ రిడక్షన్. ఈ 2 కలిపి మనం ఏమంటాం, డిస్ప్రపోర్షనేషన్ అంటాం. డిస్ప్రపోర్షనేషన్ ఆల్సో కాల్ రిడాక్స్. దీన్ని మనం రిడాక్స్ రియాక్షన్ అని కూడా అనొచ్చమ్మా. సపోజ్ ఈ 2 రాడికల్స్ కంబైన్ అయ్యాయి అనుకోండి, ఈ 2 కంబైన్ అవుతే, దెన్ వాట్ యుల్ సే, దిస్ 2 ఇఫ్ యూ కంబైన్ టుగెదర్, దిస్ ఈజ్ నథింగ్ బట్ కాంబినేషన్. ఈ కాంబినేషన్ ఇది మైనర్ అమ్మా, ఇందులో మైనర్. ఓన్లీ ఇన్ కేస్ ఆఫ్ టెర్షరీ ఇట్ ఈస్ మైనర్. దెన్ వాట్ అబౌట్ దిస్, ఇట్ ఈస్ ఫౌండ్ టు బి మేజర్. సో వుడ్స్ రియాక్షన్లో ఈ 2 పాయింట్స్ బాగా గుర్తుపెట్టుకోండి, కాంబినేషన్ రియాక్షన్ అండ్ వన్ మోర్ ఈస్ డిస్ప్రపోర్షనేషన్ రియాక్షన్.
సో వీటికి ఆన్సర్స్ రాస్తారా? కెన్ యూ గెస్ ఆన్సర్ ఫర్ దిస్? ఇక్కడ నేను ఒక బ్రోమిన్ ఇచ్చాను, సోడియం ఇన్ డ్రై ఈథర్, సోడియం ఇన్ డ్రై ఈథర్. టెర్షియరీ బ్యూటైల్ ఇచ్చాను, సోడియం ఇన్ డ్రై ఈథర్. కెన్ యూ వర్కౌట్? ఇప్పుడు కాంబినేషన్ మేజరా, డిస్ప్రపోర్షనేషన్ మేజరా? Which one is major in this one? So break this and make it dimer. Combination is major in this one. ఇక్కడ కూడా మీకు combination is major. అంటే ఈ కార్బన్ దగ్గర ఉండే హాలోజన్ తీసేసి ఇక్కడ నుంచి మళ్ళీ సేమ్ మాలిక్యూల్ కనెక్షన్ ఇవ్వండి, దెన్ యూ విల్ గెట్ కాంబినేషన్. ఇది మేజర్. అండ్ ఇక్కడ కూడా ఏంటి, ఇక్కడ మీరు దీనికి మళ్ళీ డైమర్ చేసి ఇలా కనెక్షన్ ఇవ్వాలి. ఇక్కడ కాంబినేషన్ ఈజ్ మేజర్ యాజ్ కంపేర్డ్ టు డిస్ప్రపోర్షనేషన్. So now, so Wood's reaction mechanism, if you see, mechanism involved in Wood's reaction, especially see, Wood's reaction is an example of ionic and radical mechanism. Ionic and radical mechanism. Rendu mechanisms indulo meeku possible amma. Woods give ionic and radical mechanism. Oka ionic mechanism possible, radical mechanism rendu possible. Okay, first nenu oka ionic mechanism I am writing now. Ionic mechanism. Ionic mechanism అంటే చూడండి, ఒక ఆల్గనో హ్యాలైడ్ రాసాను. నెక్స్ట్ ఐఎమ్ గివింగ్ సోడియం. ఇక్కడ నేను 2 సోడియంస్ తీసుకుంటున్నాను. ఫస్ట్ ఇక్కడ ఈ బాండ్ నేను బ్రేక్ చేస్తే ఇక్కడ ఒక రాడికల్, ఇక్కడ ఒక రాడికల్ వస్తుంది. 2 సోడియంలు 2 ఎలక్ట్రాన్స్ ఇచ్చాయనుకోండి, ఒక ఎలక్ట్రాన్ ఇక్కడ యాడ్ చేయండి, ఇంకొక ఎలక్ట్రాన్ ఇక్కడ యాడ్ చేయండి. ఒక ఎలక్ట్రాన్ మనం రైట్ సైడ్ యాడ్ చేస్తే X- వస్తుంది, ఒక ఎలక్ట్రాన్ లెఫ్ట్ సైడ్ యాడ్ చేస్తే R- వస్తుంది. ఈ ఎలక్ట్రాన్ ఇక్కడే ఉంటుంది, ఈ ఎలక్ట్రాన్ కూడా ఇక్కడే ఉంటుంది. కానీ సోడియం ఒక ఎలక్ట్రాన్ ఇక్కడ యాడ్ చేస్తుంది అనుకోండి, ఈ ఎలక్ట్రాన్ కలిపి R-, ఈ ఎలక్ట్రాన్ కలిపి X-. అప్పుడు ఎన్ని సోడియంస్ ఉంటాయి? 2 సోడియంస్. ఆ 2 సోడియంస్ ఏ విధంగా ఉంటాయి? 2 సోడియంస్ ఆర్ గోయింగ్ టు బి రిమూవ్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ 2 Na+. ఓకే, ఈ 2 Na+, నేను ఇప్పుడు ఈ కాంబినేషన్ ఇలా రాస్తున్నాను. R అటాచెస్ టు సోడియం, దెన్ దిస్ సోడియం అటాచెస్ టు X. ఇలా రాయచ్చా? నౌ ఇక్కడ ఏంటి, మనకు ఒక సోడియం OMC వస్తుంది. R- here Na+. ఇది సోడియం OMC. ఎందుకంటే కార్బన్ ఇస్ మోర్ ఎలక్ట్రోనెగటివ్ దెన్ సోడియం, దట్స్ వై కార్బన్ బికమ్స్ ఏ కార్బానియన్. ఇట్ ఈస్ ఆర్గానోమెటాలిక్ కాంపౌండ్. సోడియం OMC ఫార్మ్డ్ ఇన్ Wood's reaction. Okay, so finally this R is combining with RNA is going to combine with RX, second molecule. ఇది ఫస్ట్ మాలిక్యూల్, నౌ ఇట్ ఈస్ సెకండ్ మాలిక్యూల్. ఇక్కడ చార్జ్ ఏంటి? నెగిటివ్, ఇక్కడ చార్జ్ ఏంటి? పాజిటివ్. ఈ నెగిటివ్ దీనిపైన అటాక్ అయ్యి X- ఇలా రిమూవ్ అవుతుంది. ఫైనల్లీ యుల్ గెట్ RnR, దెన్ ఫైనల్లీ యుల్ గెట్ వన్ మోర్ ఈక్వలెంట్ ఆఫ్ NaX. దిస్ ఇస్ ది ఆన్సర్. ఇది అయానిక్ మెకానిజం. This is ionic mechanism. And second one I want to write with a radical mechanism. Radical mechanism for Woods. Radical mechanism ఏంటంటే, now I am writing Rx, ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ ఆల్రెడీ షేరింగ్లో ఉంటుందమ్మా. now I am taking sodium. సోడియం తన దగ్గర ఉండేటువంటి ఎలక్ట్రాన్ని ఏదైతే ఎలిమెంట్కి ఎలక్ట్రోనెగటివిటీ ఎక్కువ ఉంటుందో వాళ్ళకి ఇచ్చేస్తుంది అనమాట. సో ఫస్ట్ ఇక్కడ ఏంటి, ఇక్కడ బాండ్ బ్రేక్ అవుతుంది. బ్రేక్ అయిన తర్వాత ఫస్ట్ మనకి ఏమొస్తుంది? R రాడికల్ వస్తుంది. ఇక్కడ మనకు X రాడికల్ వస్తుంది కదా, ఈ X రాడికల్ ఈ Na రాడికల్ రెండు కంబైండ్ అయిపోయి మనకి ఏమొస్తుంది? NaX వచ్చేస్తుంది. NaX ఎందుకు? సోడియం హాలోజన్ తోటి మోర్ ఎఫెక్టివ్గా బాండ్ ఫామ్ అవుతుంది, ఎందుకంటే ఇట్ ఫార్మ్స్ ఏ అయానిక్ బాండ్. ఓకే, సో తర్వాత ఈ ఫామ్ అయినటువంటి ఆల్కైల్ రాడికల్ ఈజ్ గోయింగ్ టు రియాక్ట్ విత్ సెకండ్ మాలిక్యూల్ ఆఫ్ Rx. టోటల్ ఎన్ని ఆర్గానో హ్యాలైడ్స్ తీసుకుంటాం? 2 కదా. ఫస్ట్ వన్ రాడికల్ ఫామ్ అవుతుంది, ఫామ్ అయిన రాడికల్ సెకండ్ వన్తో రియాక్ట్ అవుతుంది. సో సెకండ్ వన్తో రియాక్ట్ అవుతే దెన్ దిస్ X ఈజ్ గోయింగ్ టు రియాక్ట్స్ వన్ మోర్ టైమ్ విత్ సోడియం రాడికల్, ఎందుకంటే 2 సోడియంస్ ఉపయోగిస్తాం కదా. ఇప్పుడు Na కంబైన్డ్ విత్ దిస్ అండ్ ఫార్మ్స్ ఏ వన్ మోర్ NaX. నా ఇప్పుడు ఎన్ని ఆర్గానో రాడికల్స్ ఉంటాయి? 2 కదా. ఇక్కడ ఒక రాడికల్, ఇక్కడ ఒక రాడికల్, ఇది ఫస్ట్ రాడికల్. నౌ ఫైనల్గా 2 ఆర్గానో రాడికల్స్ if they combine together and finally forms a alkane. This is the answer. This is called radical mechanism.
So 2 mechanisms are proposed for Wood's reaction. So that would be ionic mechanism, one more is radical mechanism. Ionic mechanism లో మనకు వచ్చేటువంటి OMC ఏంటి? సోడియం OMC. ఇక్కడ ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. 2 mechanisms are proposed for Wood's reaction. Sodium OMC intermediate, one more is radical intermediate. So that is few applications on Woods. Few more is there that we will discuss in next class. This Woods reaction ఇంకా అయిపోలేదమ్మా. Few more applications are there. So before that I am going to show one more short revision for alkanes. So what we learned just now. So chemistry of aliphatic compounds. ఇది మీకు PCBలో ఆర్గానిక్ కెమిస్ట్రీలో సెకండ్ చాప్టర్ అమ్మా. ఈ చాప్టర్ ఇంట్రడక్షన్లో ఫస్ట్ మనం ఏంటంటే కంప్లీట్ హైడ్రోకార్బన్స్ గురించి చదివాము. క్లాసిఫికేషన్ ఇచ్చేసాను. సాచురేట్ అన్సాచురేట్ ఇవన్నీ చదువుతాం మనం సపరేట్గా. ఇది మీకు సపరేట్ చాప్టర్ ఉంది అరోమేటిక్ హైడ్రోకార్బన్స్ అని. సో దీని తర్వాత డైరెక్ట్గా ఆల్కేన్ అని రాశాను. ఆల్కేన్ అంటే ఏంటి? సాచురేట్ హైడ్రోకార్బన్ హ్యావింగ్ జనరల్ ఫార్ములా CnH2n+2. వీటిని ఈ N అనేది ఏంటంటే నెంబర్ ఆఫ్ కార్బన్స్. ఈ ప్లేస్లో 1, 2, 3 సబ్స్టిట్యూట్ చేస్తే నెంబర్ ఆఫ్ కార్బన్స్ హైడ్రోజన్స్ ఇలా పెరుగుతూ ఉంటాయి. సో వీటిని మనం హోమోలగస్ సిరీస్ అంటాం. సో లెస్ రియాక్టివ్, స్టేబుల్. ఇవి చాలా తక్కువ ఉంటాయి రియాక్షన్స్, కెమికల్ రియాక్షన్స్, ఎందుకంటే ఇవి ఆల్రెడీ స్టేబుల్గా ఉంటాయి. ఓకే, కెమికల్ రియాక్షన్స్ కూడా తక్కువ. వీటిని మనం పారాఫిన్స్ అంటాం. పారాఫిన్ అంటే మీనింగ్ ఏంటంటే ఏవైతే మాలిక్యూల్కి ఎఫినిటీ చాలా తక్కువ ఉంటుందో దట్ ఈస్ కాల్ పారాఫిన్. అంటే లిటిల్ ఎఫినిటీ, లిటిల్ కెమికల్ రియాక్టివిటీ, దట్ ఈస్ పారాఫిన్. సో ఇట్ ఈస్ వ్యాక్స్ రూపంలో ఉపయోగిస్తాం పెట్రోల్లో కానీ. ఓకే, మోస్ట్లీ పారాఫిన్స్ ఆర్ మోస్ట్ కామన్. ఆల్కేన్స్లో కార్బన్ కార్బన్ సింగిల్ బాండ్ ఉంటుంది. వాటి బాండ్ లెంత్ ఏంటి? 1.54. కార్బన్ హైడ్రోజన్ సింగిల్ బాండ్ ఉంటుంది 1.09. యాంగిల్ ఎంతమ్మా? 109 degree 28 minutes. పర్ఫెక్ట్ టెట్రాహైడ్రల్ మాలిక్యూల్. ఆల్కేన్స్ ఆర్ టెట్రాహైడ్రల్ మాలిక్యూల్స్. ఇక్కడ మీరు రాసుకోండి టెట్రాహైడ్రల్ అని. తర్వాత ఎలా మనం ప్రిపేర్ చేస్తాం? కెమికల్ రియాక్షన్స్ విచ్ ఆర్ ఇన్వాల్వ్ టు ప్రిపేర్ ఆల్కేన్. ఆల్కేన్ని మనం ఎలా ప్రిపేర్ చేస్తాం? ఆల్కేన్ని మనం ప్రిపేర్ చేయాలంటే ఆల్కిన్తో ప్రిపేర్ చేయొచ్చు. అంటే ఆల్కేన్ని మనం రిడక్షన్ చేస్తే ఆల్కేన్ వస్తుంది. ది టాప్ రియాక్షన్ ఈ సెబాటియర్ శాండ్రెన్స్ రిడక్షన్. హైడ్రోజనేషన్ నికెల్. ఇది నికెల్ ప్యూర్ అవుతే ఇది రేని నికెల్ అవుతుంది. సో అప్పుడు ఎలాంటి డబుల్ బాండ్ అయినా సింగిల్ బాండ్ కన్వర్ట్ చేస్తుంది. ఇక్కడ కీ పాయింట్ ఏంటంటే ఇది సిన్ అడిషన్. అంటే ఒకే డైరెక్షన్లోకి నుంచి 2 హైడ్రోజన్స్ యాడ్ చేయాలి. అంటే 2 టాప్ ఫేస్ లేదంటే 2 బాటమ్ ఫేస్. అందుకే ఇక్కడ ఈ డబుల్ బాండ్ని నేను కిందికించి రిడక్షన్ చేశాను. అప్పుడు 2 హైడ్రోజన్స్ బాటమ్ ఫేస్లో ఉంటాయి. ఇది కీ పాయింట్ ఇందులో. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇక్కడ చూడండి ఇది నికిల్ అనుకోండి. ఇది నికిల్, ప్లాటినం, పెలాడియం మీరు ఏదైనా తీసుకోండి. ఈ నికిల్కి హైడ్రోజన్కి మధ్యలో అట్రాక్షన్ ఫోర్స్ వీక్గా ఉంటుంది. ఎప్పుడైతే అట్రాక్షన్ ఫోర్స్ వీక్గా ఉంటుందో అది పవర్ఫుల్ రెడ్యూసింగ్ ఏజెంట్. దట్ ఈస్ కీ పాయింట్. సో కొన్ని క్వశ్చన్స్ ఇచ్చానమ్మా. మీ మైండ్లో ఏంటంటే ఒక ఆల్కేన్ ఉంటుంది. ఇందులో ఏ ఆల్కేన్ని మనం సెబాటియర్ శాండ్రెన్స్ రిడక్షన్ ద్వారా ప్రిపేర్ చేయలేము అని అంటున్నాను. అంటే క్వశ్చన్ ఏంటి? సెబాటియర్ శాండ్రెన్స్ రిడక్షన్లో చూడండి, ఈ కార్బన్ దగ్గర నేను 2 హైడ్రోజన్స్ యాడ్ చేశాను కదా. అంటే ఖచ్చితంగా 2 అడ్జసెంట్ కార్బన్స్ దగ్గర హైడ్రోజన్స్ ఉండాలి ఆన్సర్లో. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 కార్బన్స్ లేవు. ఇక్కడ చూడండి, ఇక్కడ హైడ్రోజన్ ఉంది, ఇక్కడ మనం హైడ్రోజన్ యాడ్ చేయలేం ఎందుకంటే ఆల్రెడీ వ్యాలెన్సీ 4. ఇక్కడ కూడా చూడండి, ఎనీ 2 అడ్జసెంట్ కార్బన్స్ నాట్ క్యారీ హైడ్రోజన్, అది మనం ప్రిపేర్ చేయలేం. ఇక్కడ చూడండి పాసిబుల్, ఇక్కడ పాసిబుల్, ఇక్కడ పాసిబుల్ కాదు. ఇలా క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తారు. రఫ్ ఎగ్జాంపుల్స్ ఐఎమ్ గివింగ్ టు సమ్ క్వశ్చన్స్ హౌ దే ఆస్క్డ్ ఇన్ ఎగ్జామ్. ఓకే, సో ఏదైతే ఆల్కిన్కి క్రౌడింగ్ తక్కువ ఉంటుందో దట్ ఈస్ మోర్ రియాక్టివ్ ఇన్ సెబాటియర్ శాండ్రెన్స్ రిడక్షన్. దట్ ఈస్ ది కన్క్లూజన్. ఓకే, సో ఇది కూడా కొన్ని ఏరియాస్లో అడిగిన క్వశ్చన్స్ అమ్మా, కొన్ని సెలెక్టివ్ ఎంట్రన్సెస్లో. సో చూడండి, ఏ అనేది ఒక ఆల్కిన్. నేను హైడ్రోజనేషన్ చేస్తే, దీని హైడ్రోజనేషన్ అని కూడా అంటారు, రిడక్షన్ ఆల్సో కాల్ హైడ్రోజనేషన్. నేను హైడ్రోజనేషన్ చేస్తే ఇలాంటి ప్రోడక్ట్ వస్తుంది. అప్పుడు నేను ఎలాంటి ఆల్కిన్ తీసుకోవాలి? సో మీరు ఇక్కడ రిడక్షన్ చేసినా, ఇక్కడ రిడక్షన్ చేసినా, ఇక్కడ రిడక్షన్ చేసినా మీకు వచ్చే ఆన్సర్ కామన్. సో ఒక ట్రిపుల్ బాండ్ని మనం రిడక్షన్ చేసినా ఈ ట్రిపుల్ బాండ్ కాస్త సింగిల్ బాండ్ వస్తుంది. సో ఐ కెన్ సే దట్ ఇట్ ఈస్ ఎ పవర్ఫుల్ రెడ్యూసింగ్ ఏజెంట్. తర్వాత ఒక ఆల్కైల్ హాలైడ్ నుంచి కూడా మనం ఆల్కేన్ ప్రిపేర్ చేయొచ్చు. ఇవన్నీ కూడా వేరియబుల్ రియేజెంట్స్. మీరు ఇందులో ఏ రియేజెంట్ తీసుకున్నా ఐ కెన్ కన్వర్ట్ ఏ సింగిల్ బాండ్ ఇంటూ కార్బన్ హాలోజన్ బాండ్ ఇంటూ సింగిల్ బాండ్ ఆఫ్ ఆల్కేన్. ఓకే, ఎస్పెషల్లీ ఇది ఒక ఎగ్జెప్షన్. NaBH4కి ఇది బెస్ట్, నాట్ లిథియం అల్యూమినియం హైడ్రేట్. లిథియం అల్యూమినియం హైడ్రేట్ తోటి మనం ఒక టెర్షరీ ఆల్కైల్ హాలైడ్ ఉపయోగించామనుకోండి, దట్ బికమ్స్ ఏ ఆల్కేన్, నాట్ ఆల్కేన్. ఈ నేమ్ బాగా గుర్తుపెట్టుకోండి.
ట్రైబ్యూటైల్ టిన్ హైడ్రేట్ ఏబిఎన్. ఇది ఒక రాడికల్ మెకానిజం రియాక్షన్. ఎప్పుడైనా ఈ రియేజెంట్ ఎక్కడ ఇచ్చినా సరే కార్బన్ హాలోజన్ బాండ్ బ్రేక్ చేయండి. టీబీటీహెచ్ ఇన్ ఏబిఎన్, టీబీటీహెచ్ ఇన్ ఏబిఎన్ ఇచ్చారనుకోండి, కార్బన్ హాలోజన్ బాండ్. ఇప్పుడు దీనికి కూడా ఇది ఎక్సలెంట్ రియేజెంటే. ఈ టెరిషరీ ఆల్కైల్ హాలైడ్ నుంచి కార్బన్ హాలోజన్ బ్రేక్ చేసి డైమర్ చేయాలంటే ఇట్ ఈస్ ఎక్సలెంట్ రియాక్షన్. ఓకే, సో తర్వాత వుడ్స్ రియాక్షన్, ఇది మీకు బాగా తెలిసిన రియాక్షన్ అమ్మా. కన్వర్షన్ ఆఫ్ ఆల్కైల్ హాలైడ్ టు ఆల్కేన్. ఒక ఆల్కైల్ హాలైడ్ని మనం ఆల్కేన్ ప్రిపేర్ చేయడానికి సోడియం డ్రై ఈథర్ ఉపయోగిస్తాం, సోడియం మెటల్ డ్రై ఈథర్. ఇక్కడ మనకు వచ్చేటువంటి ఆల్కేన్ ఏంటి? ఓకే, సో మోస్ట్ కామన్గా డైమరైజ్డ్ ఆల్కేన్ అంటాము. ఈ డైమరైజ్ వార్డ్ని మనం ఇంకో పదం కూడా అంటాం, కాంబినేషన్ ఆల్కేన్. ఇది మనం కాంబినేషన్ రియాక్షన్ అంటాము, లేదంటే కాంబినేషన్ ఆల్కేన్ అంటాం. రెండు రియాక్షన్స్ పాసిబుల్ ఇందులో. కాంబినేషన్, ఇంకొకటి ఏంటి డిస్ప్రపోర్షనేషన్. సపోజ్ సోడియం డ్రై ఈథర్ మీకు ప్రైమరీ సెకండరీ వరకు ఇచ్చారనుకోండి, అంటే అన్స్టేబుల్ రాడికల్. అన్స్టేబుల్ రాడికల్ విల్ గివ్ కాంబినేషన్, స్టేబుల్ రాడికల్ విల్ గివ్ డిస్ప్రపోర్షనేషన్. ఇవన్నీ కూడా అన్స్టేబుల్ రాడికల్. క్లోరిన్ తీయండి, డైమర్ చేయండి. ఈ క్లోరిన్ రిమూవ్ చేయండి, క్లోరిన్ ఇలా తీసేయండి, డైమర్ చేయండి. క్లోరిన్ తీసేయండి, డైమర్, క్లోరిన్ తీసేయండి, డైమర్. ఇవన్నీ కూడా ఏంటి? ప్రైమరీ సెకండరీ. ఇట్ ఈస్ అ డైమరైజేషన్ రియాక్షన్, ఆల్సో కాల్ కాంబినేషన్. మీథేన్ అనేబుల్ టు ప్రిపేర్, సూటబుల్ ఓన్లీ ఫర్ ఈవెన్ ఆల్కేన్స్. ఓన్లీ ఈవెన్ మెంబర్డ్ ఆల్కేన్స్ మాత్రమే ప్రిపేర్ చేయొచ్చు, ఆడ్ ప్రిపేర్ చేయలేము. ఈ మాలిక్యూల్ చాలా ఈజీగా ఇన్వాల్వ్ అవ్వమ్మా డ్యూ టు ప్లస్ మెసోమెరిక్ ఎఫెక్ట్. సో రియాక్షన్ కంప్లీట్లీ అవే ఫ్రమ్ మాయిశ్చర్. ఈ రియాక్షన్ ఎప్పుడు కూడా వాటర్తో ఉండొద్దు. ఈథర్లో కొంచెం వాటర్ ఉన్నా సరే మనకు ఒక హైడ్రోకార్బన్ వస్తుంది కానీ డైమర్ రాదు. అంటే ఇప్పుడు మనం మామూలుగా మిథైల్ క్లోరైడ్ తీసుకుంటే ఈథేన్ వచ్చింది కదా, ఇక్కడ మనకేంటి సింపుల్ ఇక్కడ వాటర్ ఉంది కాబట్టి ఇందులో వాటర్ అనేది కొంచెం ఉంది అట్మాస్ఫియర్లో. అట్మాస్ఫియర్లో ఉండేటువంటి వాటర్ ఓఎంసి తీసుకొని హైడ్రోకార్బన్గా కన్వర్ట్ అవుతుంది. ఇది ఒక డ్రాబ్యాక్. టెరిషరీ ఆల్కైల్ హాలైడ్ ఇందులో ఇన్వాల్వ్ కావమ్మా, ఎందుకంటే అవి ర్యాపిడ్గా డిస్ప్రపోర్షనేషన్ రియాక్షన్లో ఇన్వాల్వ్ అవుతుంది, అంటే ఆక్సిడేషన్ అండ్ రిడక్షన్. ఇది ఎగ్జెప్షన్ కేసెస్. ఇవన్నీ కూడా ఎగ్జెప్షన్స్ ఇన్ వుడ్స్ రియాక్షన్. సో జనరల్గా మనము తీసుకుంటే కాంబినేషన్ ప్రిఫర్డ్ ఓవర్ డిస్ప్రపోర్షనేషన్, టెరిషరీలో తీసుకుంటే డిస్ప్రపోర్షనేషన్ ఇస్ ప్రిఫర్డ్ ఓవర్ కాంబినేషన్. ఇవి కొన్ని ఎగ్జాంపుల్స్. అండ్ ఫైనల్గా మెకానిజం, అయానిక్ అండ్ రాడికల్ మెకానిజమ్స్ రెండు మనం వుడ్స్ రియాక్షన్లో చూడొచ్చు. ఓకే, సో దట్ ఈస్ ఫ్యూ మోర్. ఇది అయిపోలేదమ్మా, అప్లికేషన్స్ ఇంకా ఉన్నాయి మీకు. ఓకే, డిఫరెంట్. మళ్ళీ దీంట్లో కూడా మీకు ఏంటంటే ఫిట్టింగ్ రియాక్షన్, ఫ్రాంక్లైన్ రియాక్షన్, ఓకే, క్రాస్ వుడ్స్ రియాక్షన్ అని చెప్పేసి వస్తాయి. దట్ ఆల్ వీ విల్ డిస్కస్ ఇన్ యువర్ next class. Okay, so we will stop here and we will continue in your next class. Okay, so thank you.